సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. నేను మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్లో ఏమైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది ఈ వీడియో అయితే మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు స్క్రీన్ మీద 2 ఫొటోస్ అయితే చూడొచ్చు. సో నేను ఫోటోలో అయితే నేను ఉన్నాను అండ్ నా పక్కన చూస్తే మీకు కొన్ని ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఫోటో తీసుకునేటప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదో ఒక అన్వాంటెడ్ ఐటమ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది మనం ఫోటో దిగేటప్పుడు. అలాంటివి ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇదే ఇమేజ్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే నేను అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే రిమూవ్ చేసేసాను అండ్ ఇది అవుట్పుట్ ఇమేజ్ అనమాట. ఈ వీడియోలో నేను మీకు ఇలాంటి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా మీ ఫొటోస్ లో ఉంటే వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్ కి అయితే వెళ్ళండి. సో ప్లే స్టోర్ కి వెళ్ళి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవర్ అని అయితే టైప్ చేయండి అనమాట. టైప్ చేయగానే ఇలా మీకు చాలా యాప్స్ అయితే వస్తాయి. అందులో మీకు థర్డ్ ఈ విధంగా బ్లూ కలర్ ఐకాన్ అయితే ఉంటుంది, రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. వన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి మీకు 5 seconds అయితే లోడ్ అవ్వి యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే పైన చూడొచ్చు కంటిన్యూ టు యాప్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మీకు ఫ్రీ యాప్ కాబట్టి ఇందులో మీకు యాడ్స్ అయితే వస్తాయి, వాటిని సింపుల్గా ఇగ్నోర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు 3 lines చూస్తే మీకు ప్రైవసీ పాలసీస్, యాప్ షేరింగ్ అవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 4 మెయిన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, గ్యాలరీ, కెమెరా, కలెక్షన్స్ అండ్ ట్యుటోరియల్స్ అని చెప్పేసి. ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ నేను ఇమేజ్ని అయితే గ్యాలరీ నుంచి అయితే ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. సో మీరు గ్యాలరీ నుంచి ఇమేజెస్ని లోడ్ చేయడానికి సింపుల్గా గ్యాలరీ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇదే అనమాట ఆ ఇమేజ్ అయితే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. పక్కన మీరు చూసుకుంటే కొన్ని వేస్ట్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫోటోలో. ఇప్పుడు నేను వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది అయితే మీకు చూపిస్తాను. కింద మీకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, బ్రష్, లాసో, ఎరేజర్ అండ్ సెట్టింగ్ అని చెప్పేసి. ఇందులో మీరు బ్రష్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఆ ఆబ్జెక్ట్స్ అయితే ఇలా మార్క్ చేయండి అనమాట రెడ్ కలర్తో. ఇక్కడ మీకు రెడ్ పైన మీకు జూమ్ ఆప్షన్ కూడా అయితే కనిపిస్తుంటుంది. అంటే మీరు ఎడ్జెస్ కూడా మీరు క్లారిటీగా మార్క్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట జూమ్ ఆప్షన్ అనేది. ఈ విధంగా మీరు ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని ఇలా జూమ్ అయితే చేసుకోండి, ఇలా మార్క్ అయితే చేసుకోండి రెడ్ కలర్ మార్కింగ్తో. ఒకవేళ ఈ మార్కింగ్ ఏదైనా మీరు మిస్టేక్ చేశారనుకుంటే ఇక్కడ 3వ ఆప్షన్ ఎరేజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఆ ఆబ్జెక్ట్స్ని మీరు మళ్ళీ అన్మార్క్ అయితే చేయొచ్చు. మళ్ళీ మీరు బ్రష్ పెట్టుకొని మీరు మళ్ళీ మార్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ బ్రష్ సైజ్ అనేది చాలా చిన్నగా కావాలి లేకపోతే పెద్దగా కావాలి అనుకుంటే ఈ బ్రష్ సెలెక్ట్ చేయండి. సెట్టింగ్ మీద ట్యాప్ చేయగానే సైజ్ వస్తుంది. మీరు సింపుల్గా సైజ్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే మీకు ఆ బ్రష్ సైజ్ అనేది చిన్నగా పెద్దగా అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు బ్రష్ సైజ్ అనేది ఎంత పెద్దది వచ్చిందో. అండ్ సైజ్ తగ్గిస్తే పైన మీకు చూడొచ్చు. అండ్ మీకు సైజ్ తగ్గిస్తే ఆ బ్లూ డాట్ చూడొచ్చు పైన మీకు సైజ్ అనేది మీకు ఎంత సైజ్ పెరుగుతుంది ఎంత సైజ్ తగ్గుతుంది అనేది చూపిస్తుంది. సో ఆ సైజుని ప్రకారం మీరు మళ్ళీ అయితే మార్క్ చేసుకోవచ్చు. అండ్ ఎరేజర్తో మీరు ఏమైనా అన్వాంటెడ్గా మీరు ఏమైనా సెలెక్ట్ చేసి ఉంటే వాటిని అయితే అన్మార్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. ఫస్ట్ నేను వీటిని అన్సెలెక్ట్ అయితే చేస్తాను. సో ఎక్స్ట్రా పోర్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటిని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఏదైతే మార్క్ బ్రష్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు మీరు ఎడ్జెస్ అనేవి పర్ఫెక్ట్గా అయితే చేయండి. అప్పుడే మీకు ఈ ఆబ్జెక్ట్ రిమూవర్ టూల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు నేను వాటిని అయితే కంప్లీట్గా మార్క్ అయితే చేసాను. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా ప్రాసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మెల్లగా డిసేబుల్ అయితే అయిపోయాయి అనమాట అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి. అలాగే ఇక్కడ మీకు ఒక డబ్బా కూడా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ డబ్బాని కూడా నేను సెలెక్ట్ చేస్తాను అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తాను. సో చూడొచ్చు ఆ ఆబ్జెక్ట్ కూడా మీకు రిమూవ్ అయితే అయిపోయింది. సింపుల్గా ఇలా మీరు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా మీరు రిమూవ్ అయితే చేయొచ్చు. ఇది ఇలాంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడానికి అయితే బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ అప్లికేషన్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ thank you for watching. See you in the next video. Bye bye now.